सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా చెవిలో 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 నా కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో మదిలో వినిపించనా ఇదిగో 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 పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా నడిరేయి నన్ను తలచి తడబడి దిక్కులు చూసిందా క్షణముందా నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో మదిలో వినిపించనా ఇదిగో 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 పల్లవించు అనురాగంలో పరిమళాలు నిండాలి పల్లవించు అనురాగంలో పరిమళాలు నిండాలి పరిమళాల దారులలో నా బ్రతుకంతా పండాలి బ్రతుకంతా పండాలి నా కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా చెవిలో 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 కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా
మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏము నవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది నాలో ఏము నవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో రాజా నా రాజా ఓ రాజా
ఇటు చూడవోయి నేను చీటిల పలదోయి ఓ నారాజా ఓ నారాజా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. గొప్పల కోసం అప్పులు చేసే, గొప్పల కోసం అప్పులు చేసే చిప్ప చేతికే వస్తును గదరా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. అప్పులు చేసి హరిశ్చంద్రుడు ఆలు బిడ్డలను అమ్మెను కదరా. నాయనారాయ్ అప్పుల బాధితులారాయ్. అప్పులు చేసి హరిశ్చంద్రుడు ఆలు బిడ్డలను అమ్మెను కదరా. అప్పులు తీరక రామదాసుడు బందిఖాన పాలయ్యను గదరా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. పెళ్లి కోసమై వెంకటేశ్వరుడు కుబేరుణ్ణి అప్పడిగెను గదరా. పెళ్లి కోసమై వెంకటేశ్వరుడు కుబేరుణ్ణి అప్పడిగెను గదరా. వడ్డీ బాధత దిక్కుతోతక కొండలెక్కి కూటుండెను గదరా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. అప్పంటే అది నిప్పు లాంటిది, అంటుకుంటే అది వదలనంటది. ఏమి సెలవిచ్చారండి మహానుభావుడు. ఓహో నాయనలారా, పరమేశ్వరుని భక్తులారా. అప్పంటే అది నిప్పు లాంటిది, అంటుకుంటే అది వదలనంటది. అప్పు ఇచ్చినా అప్పు తెచ్చినా ఇద్దరి చేతులు కాలును గదరా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. గొప్పల కోసం ఓహో గొప్పల కోసం తిప్ప చేతికే వస్తును గదరా. అప్పులు చెయ్యకురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా నరుడా, తిప్పలు తప్పవురా. ఈ శిరోజముల్ చేపట్టి ఈచినట్టి ద్రోహి చెయ్యి తునాతునకలై దొరలు దాకా కొలువులో కన్నుగీటిన కురులు పాలు ఊరువులు భిన్నమై నేల కొరగుదాకా నా మదిని రేగు చిచ్చోరులే ముకుందా.
వలయు హస్తినకు బావా అయినను పోయిరా వలయు హస్తినకు అచట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ మానసమందు కల్గు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు వజ్జయు విందురెల్లరు అయినను పోయి రావలయు హస్తినకు. పురుషారోపం, నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను. ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని నేను శాంతి దూతనై చనుదించాను. మామ, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాశక్తులతో నిన్ను సేవించాలనే వాంఛిస్తున్నా. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నా. ఆనాడు జూత సభలో వారు అంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేరియు ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగని తోచినట్లు మనుకుము వారిన్ ఆ కనుక తనయుల వినిచెదవు ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో చనుమొకదారిని లేరేని అనియగు వంశక్షయంబునగు కురునాథ ఆ కావున ధర్మసమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను. నీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు. వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందమోపు. అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు. ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణులతో పాటు నా మాట కూడా గుడ్డి పడిపోయింది. మహారాజు, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వభౌములు. మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీరన్న మాటలు మరిచిపోతారు. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారే. ఇప్పుడిలా అశక్తులు అని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు. అంబికే, నీ మౌనవ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజ, నీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించావా? తమ్ముని బిడ్డలపై మమకారము, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సంధికి ఒడపరచు. శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే.
ప్రత్యేకించి వక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయబారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం. విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసింది. ఏం చేస్తావు? ఏనాడు చేసుకున్న పాపము? నందనందన, మహారాజు చేసింది పాపమో పుణ్యమో నిర్ణేతవు నీవు కావు. ఇప్పుడు ఆ విచారణ అధిక ప్రసంగం. అధిక ప్రసంగం? వాసుదేవుని మాట ఉండదు. నీకు అధిక ప్రసంగానికి ఎవరు అధికారం ఇచ్చారు? చెప్పదవలసినది ముగించక ముందే తప్పులెన్నడం మర్యాద కాదు. గురుపితామహ, దూత కార్యం వదిలి వ్యక్తి దూషణ చేయడం సభా మర్యాద కాదు. శాస్త్రవదూతను మందలించగా స్వపక్ష శ్రేయోభిలాషులను నిందించుట మీ వంటి పక్షపాతులకే చెల్లు. అంగరాజా, రాజు నీవాడని నీ మాట చెల్లగలదని తారతమ్యాలు తలచకుండా హద్దు మీరే మాట్లాడడం నీతి కాదు. అహో కుంభ సంభవ, వార్తకంతో భీష్మునితో పాటు తమకు మతిపోయిందా? కుడుంగుడ్డయు సంగి బ్రోచు విభునొక్కండెవ్వడో వచ్చి దూరాడం చూచుతూ ఊరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడీ కర్ణుడు లోన నుండు పై నొక్కండూహ లేకుండా నీయోడన్ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా. ఫలాకర్ణ, సత్యం చెప్పావు. నీ శౌర్య ప్రతాపాలు ఆపాటివే. వాసుదేవ, వాక్చాతుర్యం కట్టిపెట్టి మౌనం వహించడం నీకు శ్రేయస్కరం. సుయోధన దయా సంప్రాప్త అంగరాజ్య ధౌరేయ రాతేయ సేవకుడువైన నీకు ఉచితములైన ధర్మాలు పూజ్య గురువృద్ధులకు ఉపదేశించి నీ అజ్ఞానాన్ని ప్రదర్శించు. సంధికై వచ్చిన వాసుదేవునిపై కలహానికి కాలు దువ్వడం నీ రాజభక్తికి నిదర్శనం కాదు. మృష్టాన్న భోజన కామ అశ్వత్థామ సంగ్రమనగానే కృంగిపోయి సంధికి అంగీకరించడానికి ఈ అంగరాజు విప్రుడో వీరుడో కాడు. సంగ్రామమే సంభవించిన నాడు శాస్త్రవ శూన్యం చేయకుండా కర్ణుడు కథన రంగం కదలినాడు. పోయి అనేక వాచాల సూతపుత్ర, నీ వీరాలు ఇంకెన్ని నాడులే. గాంధీవధారి అయి పార్థుడు సమరసీమలో దూకి నీ శౌర్య ప్రతాపాలు జగత్తుకు నిరూపించే సమయం సమీపిస్తున్నది. ఆచార్యనందన, ఏమిటి అకారణ కలహం? వృధావేశాలతో ప్రతిపక్షుల నుండి పటాక్షేపాలు గౌరవదాయకమా ఆచార్య నందన? ఏకకంఠంతో మాధవునికి సమాధానం చెప్పి పంపించే యోచన చేయండి. రారాజా, ఈ కలహానికి కారణం నీ అంగరాజే కారణం నేను కాదు. అతనిని మందలి. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. రారాజా, ఆ విప్రకుమారుని మాటలకు మనసునొచ్చి కర్ణుడు నిన్ను విడిచిపుచ్చడు. బాగు బాగు, కలహ భోజన బిరుదాంకితుడనైన నా ప్రమేయం ఏమీ లేకుండానే రాజసభ రణరంగంగా మారుతున్నది. గృహకల్లోలం సహజమే మునీంద్ర. మహారాజా, పాండు కుమారుల వైఖరి, నీ కుమారుల ధోరణి తిలకించావుగా. ప్రతిపక్షుల ముందు బెదరి పలుకడం కూడా మేలు కాదు. అయినా ఇప్పుడు మించిపోయింది లేదు. మీరు మీ వారు యోచించి నిర్ణయించండి. సంధికి ఒప్పిస్తావో సమరమే చేయిస్తావు, నీ ఇష్టం. రేపు కలుసుకుందాం. మహారాజా, తుదకేమిటి మీ నిర్ణయం? సమాధానం చెప్పవలసిందే నేను. మా తండ్రి గారు మహారాజులే కావచ్చు, కానీ నామమాత్రుడే. అవిభాజ్య కౌరవ సామ్రాజ్యానికి సర్వాధికారిని నేను. పరులెవ్వరికి దీనిలో పాలు లేదు, ఉందని వాదించిన ఇవ్వను. చిక్కు తీసినట్టు చక్కగా సూటిగా చెప్పావు అల్లుడు. మీ పోతపాలతో పెరిగిన మేధావంతుడేగా శకుని మామ.
చిక్కుల్లో పడినప్పుడుగా తెలిసేది ఆ చక్కదనం. బావా సుయోధన, నీ స్వాభిమానము ఆంతర్యము నాకు తెలుసు. ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారని తెలుసు. నీ అంగీకారం లేనిదే సంధి పొసగదని తెలుసు. నిన్ను అంగీకరింపనీయరని తెలుసు. అయినా నా ధర్మం నేను నిర్వర్తించడానికే వచ్చా. అయినా రారాజు పాలు త్రాగే పసిబాలుడు గాడు గోపాలయ్య. తన బాగోగులు గ్రహించి ప్రవర్తించగల నీతి కోవిదుడు. అవును మామ. అయినా నాకు తోచిన హితవు చెబుతున్నాను. బాబా, పాండవులు మీరు అన్నదమ్ముల బిడ్డ. కలసిమెలసి జీవించటం ధర్మం. దూరాలోచన లేని దురాలోచన పరుల దురాలోచనతో వారితో విరోధం పెట్టుకో. అది నీకు, ఈ లోకానికే శ్రేయోదాయకం కాదు. ధర్మసమ్మతమైన పాండవుల కోర్కెను నిరాకరించిన నాడు సమరము నీ వంశ నాశనము. బాబా, అభిమానం ఒక్కటే రాజధర్మం కాదు. అంది వచ్చిన సంధిని అందుకోవటం కూడా రాజనీతి. నీ అఘటన ఘటనా చాతుర్యం ఈ సభలో కాదు కృష్ణ. సురరాజుకైనా తలవంచని కురురాజు ఆగర్భ శత్రువులైన దాయాదులకు వెరచి సంధికి అంగీకరించడు. బాగా చెప్పావు నువ్వు. సదస్సులారా, మీరు పక్షపాతరహితులు, న్యాయక తత్పరులు. గురు పాండవుల వాదోపవాదాలు విన్నా. విజ్ఞానులున్న సభలో అన్యాయం జరగదు. మీ లోకానుభవం విచక్షణాశక్తిని వినియోగించి అపమార్గులకు హితవు బోధించి ధర్మాన్ని సముద్ధరించటం మీ కర్తవ్యం. ఆచార్యదేవ అలకించారుగా. అంతలోనే కర్ణుడు జయించినట్లు, అర్జునుడు మరణించినట్లు సంబరపడుతున్నాడు సుయోధనుడు. అవును మాధవ, అభిమానం కొద్దీ రారాజు సంబరపడుతున్నాడే కాని అంగరాజు శక్తి ఎన్నడో తేలిపోయింది. ఘోషయాత్రలో కురురాజును రక్షించిన గోగ్రహణము నాడు అసహాయుడైన అర్జునుని నిర్జించి విజయం సాధించిన పశుపతిని మెప్పించి పాశుపతం సంపాదించి అమరేంద్రుని అర్థాసనం అధిరోహించిన ఆ అర్జునుని జయించడం ఈ కర్ణుని తరం కాదు వాసుదేవ. ఆచార్యదేవ, పాండవ పక్షపాతం భవన్మతం మరలించెగాక ఆ ఖండల నందనుండు తమ కంటే పరాక్రమశాలియే. అదట్లుండగా ఎన్నడో అయిన యుద్ధపు మాట తలంతురయ్య. కానిండు మహాత్మా, మీకు కృపాయి గతి వచ్చినా ఏమి చేయుదు. నేను సంగరానికే నిశ్చయించాను. నాపై వాత్సల్యమున్నతో సమరంలో నిలబడి నాకు సాయం చేయండి. రారాజా, ఆగు. గురుదేవులని నమస్కరించు. అంతేగాని సమర సహాయానికి ఒక విప్రుని అర్థించదు. అంగరాజు జీవించి ఉండగా ఈ అవమానం సహించడు. సూతపుత్ర, అయితే ఎదుగో ఇప్పుడే తెచ్చుతుంది. అమరసేనాని సమధామ అశ్వత్థామ, శాంతించు. ఘనచక్రమంతా తన చేతి మీదుగానే త్రిప్పదలుచుకున్న కర్ణుని మనోరథమే చల్లని. సేవాధర్మము సూత ధర్మమును రాశీభూతమయ్యప్ప, వాచా వాత్సల్యము చూపె కర్ణుడిటు. మాత్సర్యంబు మీకేలా రాజే వేళన్నిముగోరులో అనికి నాడే పొండు పోరాడ లేదా వర్జింపుడు కర్ణు చావు వరకో ఆద్యంతమో యుద్ధమున్. వాచ
రాజావాత్సల్యము చూపే కర్ణుడు. రాయవారి సమక్షంలో పరస్పర నిందాలాపాలతో ప్రభు గౌరవం ప్రకాశభాజనం చేయి. చాలు సూర్యోధన చాలు. సూతపుత్రుడు ఆపగానే ఆచార్య నమస్కారం మానేవు. నీవింత విశ్వాస గురుపుత్ర గురుపుత్ర ఇష్టము గాని చోప్ర పూను పరిత్యజించవచ్చును గాని దూషించడం తగదయ్యా. ఇట్టివారు పరిత్యజించినా పరిగ్రహించినా ఒక్కటే. ఈ స్వామిద్రోహులు సంగరంలో నిలిచి సాయం చేస్తారని రారాజన్నడు విశ్వసించలేదు. రాజయ్య మీరంబోకుము పొలు మాటలు అలికిల్ మీరాజు రండంచు మమ్మారాదిల్చిన నాటి బొచ్చదములేరా. తండ్రి రామయ్య మామ రా పోదము. పోరికై ఎవరిని శ్మాపాలు డాసిల్చెనో వారే గెల్తురు వారి వారల బలావస్తంభముల్ చూచెదం. ద్రోణపుత్ర ఇంచుకంత ఓరిమి వహించు, అందరము పోవచ్చు. గురుకుల పితామా బాధపడు. వినాశకాలే విపరీత బుద్ధి. గురుకులానికి వినాశం దాపురించి. ధృతరాష్ట్ర మహారాజా, సమరమే నీ నిర్ణయమా? త్వరపడకు వాసుదేవ, నాకు మరో అవకాశం ఇప్పించు. కన్న తల్లి మాట అయినా మన్నిస్తాడేమో చూస్తాను. మహాసభలో నిన్ను చిన్నబుచ్చటం ఇష్టం లేక మౌనం వహించా. నీ మేలు కోరే నీ ఆప్త బంధువులే పాండవులతో వైరాన్ని హర్షించటం లేదు నాయన. అయిన వారందరినీ వ్యతిరేకించి దివ్యబల సంపన్నులతో కళ్యాణికి కాలు తువ్వటం శ్రేయస్కరం కాదు నాయన. సంధికే ప్రయత్నించు. పక్షపాత చిత్తుడై పాండవ బలాన్ని ప్రస్తుతించే ఆ గోపాలుని ప్రగల్భాలు విని ఆ కృష్ణ భక్తులందరూ భయకంపితులు కావచ్చు. నేను భీతిలను. మన భీష్మ ద్రోణ కర్ణాది కురువీరవరేణ్యుల కంటే వారు మహాబల సంపన్నులా? సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచుచుండ పెండ్లము తెరవారిచే కటకటం పడా చూచుచూరకుందురి. మమతయు గొంకు మానమవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసిన. మామా సత్యవతీ పౌత్ర, మీ సమాధానం ప్రకటించక ముందే నా సందేశాన్ని మరొక్కమారు సావధానంగా ఆలకించు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు. తొల్లి గతిల్చే నేడు నలు దూతగా పంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో. ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరి. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు. సాగరములన్నీ ఏకము కాకపోవు. ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరల్.
ఆ ఆ రారాజా, ఈ సంధి అవకాశము జారవిడుతువేని అది నీకే అపాయకరం. ఎట్లన్నా? జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియం పూంచి నే దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూకల్ చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్ ఒక్కండును నీ మొర ఆలకింపడు. సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం ఊచుతో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురమ్ము రుధిరమ్ముండ్రావులాడైనా సంతోషంబున సంధిసేయుదురే నిశ్చింతం తద్గదయున్ పదూరు యుగముల్ ఛేదించునాడే నీయున్ ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్. ధార్తరాష్ట్రాగ్రజ దుర్యోధన, ఒక్కని చేసి నన్నిచట ఒక్కడగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా ఇక ఇక్కడ చిక్కితి పక్కికైవడిన్ దక్కితి నీకు పట్టు మొగి దక్కకు మిట్టిటు చేరరమ్ము బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో అరుదెమ్ము పార్థివా ఒక్కని చేసి నన్నిచట ఒక్కడగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా. కురు సార్వభౌము, విధి బలీయము, యుగ సంధి ఆసన్నమైనది, నీ అభిష్టమే అగుగాక, సంగ్రామమే జరుగుగాక. పార్థ, ఎందుకు ఈ విషాదం? ఏమిటి అస్త్ర సన్యాసం? మన్నించు బాబా, ఈ సమరం నాకు ఇష్టం లేదు. నేను చెయ్యలేను బాబా. ఏమిటి విపరీతం? శస్త్రాస్త్రధారివై శత్రు సంహారం చేసి విజయం సాధించవలసిన సమయంలో అధీరుడవై ఆయుధం పారవేస్తావు. ఏం చేయను బాబా. అటు చూడు, అంతమంది ఆత్మీయులను స్వార్థం కోసం సంహరించమంటావా? వంశాభ్యుదయమే పరమ లక్ష్యంగా విశ్వసించే కురువృద్ధులకు దాయాదుడైన ఏకైక రక్తాన్ని పంచుకున్న ధార్తరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుపకారం ప్రాణాపహరణమేనా? రక్తప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కరలేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నావు. వైరి వీర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతున్నా. చంపే నీవెవరు, చచ్చే వారెవరు?
తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలియు తనువ నిత్యము నిత్యము ఆత్మయొకటే చివికి జీర్ణములైన చేలముల్వదలి క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మా ఆత్మకు ఆదియు అంతము లేదు అది గాలికెండదు అంబుతో తెగదు నీట నానదు అగ్ని నీరైపోదు కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావల నెట్టి మోహం వీడి ప్రబుద్ధుడవగుమా ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు ఆ భ్రాంతి విడుము పురుషుల ఉత్తమ పురుషుండనేనే కనులకు దోచు జగమ్మును నేనే జగదాత్మయును నేనే జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనే స్వార్థమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి నాశము చేయ సంకల్పించినాడా ఈ రణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు మృత్యుముఖములో మిడుకుచునున్న రాజలోకమును రక్షించలేరు నాటేతహతులైన నరనాయకులను నందింపగ నిమిత్తమాతృండవీవు భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలలందు కాలుచున్నారు ఇదే కనులు కౌంతేయా శిరోజముల్ చేపట్టి ఈడ్చినట్టి ద్రోహి చెయ్యి తునాతునకలై దొరలు దాకా కొలువులో కన్నుగీటిన కురులు పాలు ఊరువులు భిన్నమైన కొరగుదాకా నా మదిని రేగు చిచ్చారులే ముకుందా అయినను పోయి రావలయు హస్తినకు బావా అయినను పోయి రావలయు హస్తినకు అచట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ మానసమందు కల్గు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును
తాతయు ఒజ్జయు విందురెల్లరు అయినను పోయి రావలయు హస్తినకు. పురుషారోపం, నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను. ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని నేను శాంతి దూతనై చనుదించాను. మామ, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాసక్తులతో నిన్ను సేవించాలని వాంఛిస్తున్నా. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నా. ఆనాడు జూత సభలో వారు అంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేరియు ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగని తోచినట్లు మనుపుము వారిన్ ఆ కనుక తనయుల వినిచెదవు ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో చనుమొకదారిని లేరేని అనియగు వంశక్షయంబునగు కురునాథ ఆ కావున ధర్మసమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను. నీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు. వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందమోపు. అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు. ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కన్నులతో పాటు నా మాట కూడా గ్రుడ్డి పడిపోయింది. మహారాజా, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వభౌములు. మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీరన్న మాటలు మరిచిపోతారు. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారే. ఇప్పుడిలా అశక్తులు అని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు. అంబికే, నీ మౌనవ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజు, నీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించావా? తమ్ముని బిడ్డలపై మమకారము, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సంధికి ఒడపరచు. శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి వక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయబారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం. విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసింది.
ఏం చేస్తాం? ఏనాడు చేసుకున్న పాపము? నందనందన, మహారాజు చేసింది పాపమో పుణ్యమో నిర్ణేతవు నీవు కావు. ఇప్పుడు ఆ విచారణ అధిక ప్రసంగం. అధిక ప్రసంగం వాసుదేవుని మాటట్టు ఉండదు. నీకు అధిక ప్రసంగానికి ఎవరు అధికారం ఇచ్చారు? చెప్పదలచినది ముగించక ముందే తప్పులెన్నడం మర్యాద కాదు. గురుపితామహ, దూత కార్యం వదిలి వ్యక్తి దూషణ చేయడం సభా మర్యాద కాదు. శాస్త్రవదూతను మందలించక స్వపక్ష శ్రేయోభిలాషులను నిందించుట మీ వంటి పక్షపాతులకే చెల్లు. అంగరాజా, రాజు నీవాడని నీ మాట చెల్లగలదని తారతమ్యాలు తలచకుండా హద్దు మీరే మాట్లాడడం నీతి కాదు. అహో కుంభ సంభవ, వార్తకంతో భీష్మునితో పాటు తమకు మతిపోయిందా? కొడుంగుడ్డయు సంగి ప్రోచు విభునొక్కండెవ్వడో వచ్చి దూరాడం చూచుతూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడీ కర్ణుడు లోన నుండు పై నొక్కండూహ లేకుండా నీయోడన్ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా. ఫలాకర్ణ, సత్యం చెప్పాము. నీ శౌర్య ప్రతాపాలు ఆపాటివే. వాసుదేవ, వాక్చాతుర్యం కట్టిపెట్టి మౌనం వహించడం నీకు శ్రేయస్కరం. సుయోధన దయా సంప్రాప్త అంగరాజ్య ధౌరేయ రాతేయ సేవకుడు అయిన నీకు ఉచితములైన ధర్మాలు పూజ్య గురువృద్ధులకు ఉపదేశించి నీ అజ్ఞానాన్ని ప్రదర్శించు. సంధికై వచ్చిన వాసుదేవునిపై కలహానికి కాలు దువ్వడం నీ రాజభక్తికి నిదర్శనం కాదు. మృష్టాన్న భోజన కామ అశ్వత్థామ సంగ్రమనగానే కృంగిపోయి సంధికి అంగీకరించడానికి ఈ అంగరాజు విప్రుడో వీరుడో కాడు. సంగ్రామమే సంభవించిన నాడు శాస్త్రవ శూన్యం చేయకుండా కర్ణుడు కథన రంగం కదలినాడు. పోయి అనేక వాచాల సూతపుత్ర, నీ వీరాలు ఇంకెన్ని నాడులే. గాంధీవధారి అయి పార్థుడు సమరసీమలో దూకి నీ శౌర్య ప్రతాపాలు జగత్తుకు నిరూపించే సమయం సమీపిస్తున్నది. ఆచార్యనందన, ఏమిటి అకారణ కలహం? వృధావేశాలతో ప్రతిపక్షుల నుండి పటాక్షేపాలు గౌరవదాయకమా ఆచార్య నందన? ఏకకంఠంతో మాధవునికి సమాధానం చెప్పి పంపించే యోచన చేయండి. రారాజా, ఈ కలహానికి కారణం నీ అంగరాజే కారణం నేను కాదు. అతనిని మందలి తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. రారాజా, ఆ విప్రకుమారుని మాటలకు మనసు నొచ్చి కర్ణుడు నిన్ను విడిచిపుచ్చడు. బాగు బాగు, కలహ భోజన బిరుదాంకితుడనైన నా ప్రమేయం ఏమీ లేకుండానే రాజసభ రణరంగంగా మారుతున్నది. గృహకల్లోలం సహజమే మునీంద్ర. మహారాజా, పాండు కుమారుల వైఖరి, నీ కుమారుల ధోరణి తిలకించావుగా. ప్రతిపక్షుల ముందు బెదరి పలుకడం కూడా మేలు కాదు. అయినా ఇప్పుడు మించిపోయింది లేదు. మీరు మీ వారు యోచించి నిర్ణయించండి. సంధికి ఒప్పిస్తావో సమరమే చేయిస్తావు, నీ ఇష్టం. రేపు కలుసుకుందాం. మహారాజా, తుదకేమిటి మీ నిర్ణయం? సమాధానం చెప్పవలసిందే నేను. మా తండ్రి గారు మహారాజులే కావచ్చు, కానీ నామమాత్రుడే. అవిభాజ్య కౌరవ సామ్రాజ్యానికి సర్వాధికారిని నేను. పరులెవ్వరికి దీనిలో పాలు లేదు, ఉందని వాదించిన ఇవ్వను. చిక్కు తీసినట్టు చక్కగా సూటిగా చెప్పావు అల్లుడు. మీ పోతపాలతో పెరిగిన మేధావంతుడేగా శకుని మామ. చిక్కుల్లో పడినప్పుడుగా తెలిసేది ఆ చక్కదనం. బావా సుయోధన, నీ స్వాభిమానము ఆంతర్యము నాకు తెలుసు. ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారని తెలుసు. నీ అంగీకారం లేనిదే సంధి పొసగదని తెలుసు. నిన్ను అంగీకరింపనీయరని తెలుసు. అయినా నా ధర్మం నేను నిర్వర్తించడానికే వచ్చాను. అయినా
రారాజు పాలు త్రాగే పసిబాలుడు గాడు గోపాలయ్య. తన బాగోగులు గ్రహించి ప్రవర్తించగల నీతి కోవిదుడు. అవును మామ. అయినా నాకు తోచిన హితవు చెబుతున్నా. బాబా, పాండవులు మీరు అన్నదమ్ముల బిడ్డ. కలసిమెలసి జీవించటం ధర్మం. దూరాలోచన లేని దురాలోచన పరుల దురాలోచనతో వారితో విరోధం పెట్టుకో. అది నీకు, ఈ లోకానికే శ్రేయోదాయకం కాదు. ధర్మసమ్మతమైన పాండవుల కోరికను నిరాకరించిన నాడు సమరము, మీ వంశ నాశనము. బాబా, అభిమానం ఒక్కటే రాజధర్మం కాదు. అంది వచ్చిన సంధిని అందుకోవటం కూడా రాజనీతి. నీ అఘటన ఘటనా చాతుర్యం ఈ సభలో కాదు కృష్ణ. సురరాజుకైనా తలవంచని కురురాజు ఆగర్భ శత్రువులైన దాయాదులకు వెరచి సంధికి అంగీకరించడు. బాగా చెప్పావు నువ్వు. సదస్సులారా, మీరు పక్షపాతరహితులు, న్యాయక తత్పరులు. కురు పాండవుల వాదోపవాదాలు విన్నా విజ్ఞానులున్న సభలో అన్యాయం జరగదు. మీ లోకానుభవం, విచక్షణాశక్తిని వినియోగించి అపమార్గులకు హితవు బోధించి ధర్మాన్ని సముద్ధరించటం మీ కర్తవ్యం. ఆచార్యదేవ, అలకించారుగా. అంతలోనే కర్ణుడు జయించినట్లు, అర్జునుడు మరణించినట్లు సంబరపడుతున్నాడు సుయోధనుడు. అవును మాధవ, అభిమానం కొద్దీ రారాజు సంబరపడుతున్నాడే కాని అంగరాజు శక్తి ఎన్నడో తేలిపోయింది. ఘోషయాత్రలో కురురాజును రక్షించిన, గోగ్రహణము నాడు అసహాయుడైన అర్జునుని నిర్జించి విజయం సాధించిన, పశుపతిని మెప్పించి పాశుపతం సంపాదించి అమరేంద్రుని అర్థాసనం అధిరోహించిన ఆ అర్జునుని జయించడం ఈ కర్ణుని తరం కాదు వాసుదేవ. ఆచార్యదేవ, పాండవ పక్షపాతం భవన్మతం మరలించెగాక ఆ ఖండల నందనుండు తమ కంటే పరాక్రమశాలియే. అదట్లుండగా ఎన్నడో అయిన యుద్ధపు మాట తలంతురయ్య. కానిండు మహాత్మా, మీకు కృపాయి గతి వచ్చినా ఏమి చేయుదున్. నేను సంగరానికే నిశ్చయించాను. నాపై వాత్సల్యమున్నతో సమరంలో నిలబడి నాకు సాయం చేయండి. రారాజా, ఆగు. గురుదేవులని నమస్కరించు. అంతేగాని సమర సహాయానికి ఒక విప్రుని అర్థించు. అంగరాజు జీవించి ఉండగా ఈ అవమానం సహించడు. సూతపుత్ర, అయితే ఏదో ఇప్పుడే తెచ్చుతుంది. అమరసేనాని సమధామ, అశ్వత్థామ, శాంతించు. రణచక్రమంతా తన చేతి మీదుగానే త్రిప్పదలుచుకున్న కర్ణుని మనోరథమే చల్లని. సేవాధర్మము సూత ధర్మమును రాశీభూతమయ్యప్ప, వాచా వాత్సల్యము చూపె కర్ణుడిటు. మాత్సర్యంబు మీకేలా రాజే వేళన్నిముగోరులో అనికి నాడే పొండు పోరాడ లేదా వర్జింపుడు కర్ణు చావు వరకో ఆద్యంతమో యుద్ధమున్. వాచా వాత్సల్యము చూపే కర్ణుడు. రాయవారి సమక్షంలో పరస్పర నిందాలాపాలతో ప్రభు గౌరవం ప్రకాశభాగరం చేయి. చాలు సుయోధన, చాలు. సూతపుత్రుడు ఆపగానే ఆచార్య నమస్కారం మానేవు. నీవింత విశ్వాసశూన్యుడు. గురుపుత్ర, గురుపుత్ర, ఇష్టము గాని ప్రభువును పరిత్యజించవచ్చును గాని దూషించడం తగదయ్యా. ఇట్టివారు పరిత్యజించినా పరిగ్రహించినా ఒక్కటే.
ఈ స్వామిద్రోహులు సంగరంలో నిలిచి సాయం చేస్తారని రారాజెన్నడూ విశ్వసించలేదు. రాజయ్య మీరంబోకుము పొలు మాటలు అలికిల్ మీరాజు రండంతు మమ్మారాదిల్చిన నాటి వచ్చదములేరా. తండ్రి రామయ్య మామ రా పోదము పోరికై ఎవరిని శ్వాపాలు డాసిల్చెనో వారే గెల్తురు వారి వారల బలావస్తంభముల్ చూచెదం. ద్రోణపుత్ర, ఇంచుకంత ఓరిమి వహించు, అందరము పోవచ్చు. గురుకుల పితామా, బాధపడు. వినాశకాలే విపరీత బుద్ధి. గురుకులానికి వినాశం దాపురించి. ధృతరాష్ట్ర మహారాజా, సమరమే నీ నిర్ణయమా? త్వరపడకు వాసుదేవ, నాకు మరో అవకాశం ఇప్పించు. కన్న తల్లి మాట అయినా మన్నిస్తాడేమో చూస్తాను. మహాసభలో నిన్ను చిన్నపుచ్చటం ఇష్టం లేక మౌనం వహించా. నీ మేలు కోరే నీ ఆప్త బంధువులే పాండవులతో వైరాన్ని హర్షించటం లేదు నాయన. అయిన వారందరినీ వ్యతిరేకించి దివ్య బల సంపన్నులతో కళ్యాణికి కాలు తూపటం శ్రేయస్కరం కాదు నాయన. సంధికే ప్రయత్నించు. పక్షపాత చిత్తుడై పాండవ బలాన్ని ప్రస్తుతించే ఆ గోపాలుని ప్రగల్భాలు విని ఆ కృష్ణ భక్తులందరూ భయకంపితులు కావచ్చు. నేను భీతిలను. మన భీష్మ ద్రోణ కర్ణాది కురువీరవరేణ్యుల కంటే వారు మహాబల సంపన్నులా? సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచుచూండ పెండ్లము తెరవారిచే కటకటం పడా చూచుచూరకుందురి. మమతయు గొంకు మానమవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసిన. మామా సత్యవతీ పౌత్ర, మీ సమాధానం ప్రకటించక ముందే నా సందేశాన్ని మరొక్క మారు సావధానంగా ఆలకించు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు. తొల్లి గతిల్చే నేడు నలు దూతగా పంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో. ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరి. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు. సాగరములన్నీ ఏకము కాకపోవు. ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరల్. ఆ రారాజా, ఈ సంధి అవకాశము జారవిడుతువేని అది నీకే అపాయకరం. ఎట్లన్నా? జెండాపై కపిరాజు
ముందు సితవాజి శ్రేణియం పూంచి నే దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూకల్ చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్ ఒక్కండును నీ మొర ఆలకింపడు. సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం ఊచుతో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురమ్ము రుధిరమ్ముండ్రావులాడైనా సంతోషంబున సంధిసేయుదురే నిశ్చింతం తగ్గదయున్ పదూరు యుగముల్ ఛేదించునాడే నీయున్ ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ధార్తరాష్ట్రాగ్రజ దుర్యోధన, ఒక్కని చేసి నన్నిచట ఒక్కడగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా ఇక ఇక్కడ చిక్కితి పక్కి కైవడిన్ దక్కితి నీకు పట్టు మొగి దక్కకు మిట్టిటు చేరరమ్ము బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో అరుదెమ్ము పార్థివా ఒక్కని చేసి నన్నిచట ఒక్కడగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా. కురు సార్వభౌము, విధి బలీయము, యుగసంధి ఆసన్నమైనది, నీ అభిష్టమే అగుగా, సంగ్రామమే జరుగుగా. పార్థ, ఎందుకు ఈ విషాదం? ఏమిటి అస్త్ర సన్యాసం? మన్నించు బాబా, ఈ సమరం నాకు ఇష్టం లేదు, నేను చెయ్యలేను బాబా. ఏమిటి విపరీతం? శస్త్రాస్త్రధారివై శత్రు సంహారం చేసి విజయం సాధించవలసిన సమయంలో అధీరుడవై ఆయుధం పారవేస్తావు. ఏం చేయను బాబా? అటు చూడు, అంతమంది ఆత్మీయుల స్వార్థం కోసం సంహరించమంటావా? వంశాభ్యుదయమే పరమ లక్ష్యంగా విశ్వసించే కురువృద్ధులకు దాయాదుడైన ఏకైక రక్తాన్ని పంచుకున్న ధార్తరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుపకారం ప్రాణాపహరణమేనా? రక్తప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కరలేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నావు. వైరి వీర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతున్నా. చంపే నీవెవరు? చచ్చే వారెవరు? తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలియు తనువ నిత్యము ఆత్మయొకటే చివికి జీర్ణములైన చేలముల్వదలి క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి కర్మానుగతి
ఒక్క కాయం వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మా. ఆత్మకు ఆదియు అంతము లేదు, అది గాలికెండదు, అంబుతో తెగదు, నీట నానదు, అగ్ని నీరైపోదు. కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావల నెట్టి మోహం వీడి ప్రబుద్ధుడవగుమా. ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు, ఆ భ్రాంతి విడుము. పురుషుల ఉత్తమ పురుషుండనేనే, కనులకు దోచు జగమ్మును నేనే, జగదాత్మయును నేనే. జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనే. స్వార్థమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి, నాశము చేయ సంకల్పించినాడా ఈ రణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు. మృత్యుముఖములో మిడుకుచునున్న రాజలోకమును రక్షించలేరు. నాటేతహతులైన నరనాయకులను నందింపగ నిమిత్తమాతృండవీవు. భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలలందు కాలుచున్నారు. ఇదే కనులు కౌంతేయా. అవునే చెలియా సరి
పడని వేస్తుంటా వీర చెరగు గుసగుసలు చెవి పడని వేస్తుంటా వీర చెరగు గుసగుసలు ప్రబల అందెమవలోదే రాగ రహస్యాలు అవునే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి అవునే చెలియా సరి సరి దాచేవే ఈ బరకి సిగ్గులు ఈ చెక్కిటిపై పూచే ఈ గులాబీ నిగ్గులు ఏ తోట దాచేవే ఈ వరకి సిగ్గులు ఈ చెక్కిటిపై పూచే ఈ గులాబీ నిగ్గులు మాపటి బిడియాలన్నీ రేపటికి ఉండవులే మాపటి బిడియాలన్నీ రేపటికి ఉండవులే నీటి సోయగాలు మరునాటికి వడిలేనులే అవునే చెలియా సరి సరి ఆ హంసల నడకలిప్పుడా సొగసరి అవునే చెలియా సరి సరి చూపుల తీపితో కొసరుతున్ దరిజేరి మనోజ్ఞ గీతికాలాపన చేయు కూర్మి జవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ తెమ్మెరలు ఈ పువ్వు తోటల శోభలున్నచో రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా ఆ ఆ ఆ ఆ పరిపంచులపై పడగలు విప్పిన అఖండ జయ ఖడ్గాహికి జై అఖండ జయ ఖడ్గాహికి జై వీర రక్తమును ఉడికెత్తించే విద్యానగర పతాకకు జై విద్యానగర పతాకకు జై 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 అయ్యా ధర్మరక్షణకు ప్రబల స్థావరంగా శ్రీ విద్యారణ్య స్వాముల వారు నిర్మించిన మహానగరం ఇది. దీని గాథ మహా విచిత్రం. వినిన వారెల్లా వీరులు కాగలరయ్యా, వీరులు కాగలరు. ఎలాగయ్యా, ఎలా? ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది, వేట కుక్కలను తరిమినది. ఇచ్చట పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమినది, వేట కుక్కలను తరిమినది. తరిగిన అతి మహిమ గల గడ్డ మీద మరి విజయమందినది విజయనగరము, విజయమందినది విజయనగరము. తానే తాని తందనానా, తానే తాని తందనానా. ఆనాటి నుండి ఎందరో ప్రభువులు ఆంధ్ర ప్రశస్తిని వెలయించుతూ రాజ్యం చేశారయ్యా. చివరికి తుళువనరసరాయలు రాజ్యానికి వచ్చాడు. వారికి నృసింహరాయలు, కృష్ణరాయలు, అచ్యుతరాయలు కుమారులు కలిగినారయ్యా. ముగ్గురు కుమారులు కలిగారన్నమాట. అవును. వారిలో ఏనాటికైనా ఇచ్చట రామరాజ్య స్థాపకుడు కాగలిగిన వాడు ఎవరయ్యా? కృష్ణరాయలేనని కనిపెట్టిన వారై మహామంత్రి తిమ్మరుసు వారు ఏం చేశారయ్యా, ఏం చేశారు? మహామంత్రి తిమ్మరుసు వారు తందానో తాని తందన, మహామంత్రి తిమ్మరుసు వారు తందానో తాని తందన, తన కన్న కుమారుని కన్న మిన్నగా తందానో తాని తందన, అన్ని విద్యలను తీర్చిదిద్దు తందానో తాని తందన, కృష్ణరాయలనే ఆదరించిది తందానో తాని తందన, కృష్ణరాయ
మాయలనే ఆదరించిది. అలా ఉండగా నరసరాయల వారు కాలం చేసి వీరనృసింహరాయల వారు రాజ్యానికి వస్తూనే జబ్బు పడిపోయినారు. అయ్యయ్యో! ఆ అదను కనిపెట్టి కళింగ గజపతి మనపై దాడులు నడిపాడు. అయితేనే మన కృష్ణరాయలు వారిని తరిమి తరిమి కొట్టినారు. కానీ నాయన అయ్యా, దానితోనే దేశానికి కాని రోజులు దాపురించిన. ఏం జరిగింది నాయన, ఏం జరిగింది? నృసింహరాయలు అస్తమించుతూ ఏమి దారుణము చేసిపోయెనో. అయ్యయ్యో! నృసింహరాయలు అస్తమించుతూ ఏమి దారుణము చేసిపోయెనో. మరి భయంకరుడు ధర్మరక్షకుడు కృష్ణరాయలు మాయమాయనే. రాజక స్థితిలో గజపతులే కాక మేచ్చులు కూడా మన మాన ధన ప్రాణాలను దోచుకున్న పొంచి ఉన్నారు. ఇక మన మాతృదేశాన్ని మనమే రక్షించుకోవాలి. అవును, ఏ విధంగానయ్యా, ఏ విధంగా? దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. దేశ దేశముల వీర జాతులకు ఆంధ్ర పౌరుషమే ఆదర్శముగా. ప్రతి పౌరుడును కృష్ణరాయలే, ప్రతి పౌరుడును కృష్ణరాయలే. వీరతోరమును ధరింపరే, వీరతోరమును ధరింపరే. దానవకులాభరణ దశకంఠ రావణ దయజూపి న్యాయమును దయచేయుమయ్యా. నీతి నియమము వీడి నా సతిని వీడు చెరబట్టి నేరమును చేసినాడయ్యా. ఓహో దేవా, నే చేసినది దోషమే కాదు, బలరూప సంపదల భాగ్యములలోన అతని కంటే నేనే అధికుడనుగాన అందగత్యను కోరి ఆశించినాను. న్యాయం సత్యం ధర్మం నడచునా పాలనలో. సమర్థించుతున్నావా నీచా? వరదారాగమనమనే గురుతర నేరమ్మునకై దండనగా దీని శిరము ఖండించుడు పొళ్ళు. నారాయణ నారాయణ. ఓహో నారదుల వారా, స్వాగతం స్వాగతం. భళి భళి రాక్షస రాజా, తిలకిల్చితి నీ న్యాయము తెల్లము కాగా. తళతళమని నీ కీర్తులు వెలిగెనయా, లోకములు వెలవెలపోగా. సురనర కిన్నరవరులను దురమున ఓడించి నీవు దొరవైనావు. కారణమెరిగితిలే ఆ పరమశివుడు నీకిచ్చిన వరమేనయ్యా. ఆ పరమశివుని వరమా? కాదు నారదా, కాదు కాదు. బ్రతుకున భాగ్య చక్రమొక బంగరు బాటను సాగుచుండగా, గతుకుల కీర్చి ఘోరముగ కష్టములిచ్చు నవగ్రహములల్ చతురత మీర బంధితుల చేయుచునుంచితి గద్దెమెట్లుగా. నారద, అతులిత భక్తి నంగొలువ ఆజ్ఞ విధించితి కానలేవగో.
ఈరేడు భువనాల నీ సాటి వారు ఏరయ్యా లేరయ్యా నీకు సరి నీవే కాని వీర విజయమునకు వక్షములు వదలి వీరి వీపుల త్రొక్క వీరత్వమౌనా నిజమునా పొరపాటు జరిగినది సరిచేతను ఇప్పుడే దేవగలచుటమో నీ తెల్లకిల తిరిగి నీ ఎదల చూపుడి నవగ్రహములారో అయ్యో అన్నా రావణ సోదరి శూర్పణఖ ఏమైనదమ్మా నాయన్న రావణ నా గోడు వినరా నే భంగపడితిరా అన్నా నా బాధ గనరా నీ ముక్కు చెవులెవరు కోసినారమ్మా తెలుపు మా దుర్మతిని తునకలుగజేసి నలిపిరేతును నల్లిని నలిపినటులా అన్నా ముని వేషముల పూని వనవాసమును చేయు మూడు నరకీటకముల మోసమోయన్నా కొయ్యమనే ఆ మగడు కోసి వేసెను మరిది కొవ్వుచూనను చూచి నవ్వినది భార్య మగడు శ్రీరాముడట మరిది లక్ష్మణుడట మగువా జనకుని పుత్రి సీతయట సీత సీత ఆనాడు స్వయంవరములో నా మనస్సు తొంగిలించిన ఆ సీత ఆ తళుకు బొమ్మ ఆ కులుకు కొమ్మ ఆ పసిడి చిన్నారి ఆ ముద్దుగుమ్మ ఆ నడక తీరు ఆ వడలి సౌరు అచ్చర కన్యల అందాల నీరు ఆలేత వయసు ఆలేమ సొగసు ఆ చెలిని పొందని నా భాగ్యమేలా ఈ క్షణమే పోయి చెరపట్టి తెచ్చదా అన్నా నా పగ సంగతి కాలిచ్చదా పిమ్మట రావణ పరసతిని కోరడం అతి ఘోర నేరమని నావే నేరం ప్రజలకే కాని ప్రభువులైన మాకు కాదు వచ్చదా నవగ్రహ దేవతలారా నమో నమః మీ ప్రభావం అమోఘం ఎంత నిష్ఠాపరుడు ఎంతటి భక్తుడు ఎంత శక్తివంతుడెంతటి జ్ఞాని మీ ఒక్క చూపుతో మతిహీనుడైపోయి పతనమే కోరుచు పరుగు తీసే